సైన్యం సాధారణంగా ప్రభుత్వం మీదనో లేకపోతే ప్రభుత్వ యంత్రాంగం మీదనో తిరగబడ్డం ఉండదు. సినిమాల్లో మాత్రమే నడుస్తుంటుంది. కానీ తోటి జవాన్కి జరిగినటువంటి అన్యాయం తెలుసుకుని కాన్పూర్ పోలీస్ కమిషనరేట్ని చుట్టుముట్టినటువంటి ఇండో టిబిటన్ బార్డర్ పోలీస్ బెటాలియన్కి సంబంధించిన అంశం సంచలనం సృష్టిస్తోంది. ఐటీబీపీ జవాన్ వికాస్ సింగ్ తల్లికి జరిగిన అన్యాయం ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా ఆగ్రహం రగిలించింది. పోలీస్ వ్యవస్థ మీద తీవ్ర ఆగ్రహం పెంచింది. ఏదైతే శ్వాస సమస్యతో ఆసుపత్రికి తీసుకెళ్లిన తల్లికి సరైన చికిత్స అందించలేదని వికాస్ సింగ్ ఆరోపిస్తున్నాడు. చివరికి పరిస్థితి నుంచి ఆమె చేయిని తొలగించాల్సి వచ్చింది. ఈ చేత్తోనే మా అమ్మ నాకు అన్నం పెట్టిందంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు జవాన్. ఆ వీడియో దేశాన్నే కదిలిస్తోంది. ఇంకా షాకింగ్ విషయం ఏంటంటే 3 రోజుల పాటు ఎఫ్ఐఆర్ కట్టమని పోలీస్ స్టేషన్కి తిరిగినా పోలీసులు పట్టించుకోలేదు. చివరికి కట్ చేసిన చేయితోనే కాన్పూర్ పోలీస్ కమిషనర్ ఆఫీస్కి వెళ్ళిన జవాన్కి మద్దతుగా ఐటీబీపీ బెటాలియన్ భారీ సంఖ్యలో అక్కడికి చేరుకుని కమిషనరేట్ని చుట్టుముట్టినటువంటి ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్ అవుతుంది. ఈ ఘటన వీడియో వైరల్ కావడంతో దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. జవాన్ కుటుంబానికి న్యాయం దొరక్కపోతే సామాన్య ప్రజల పరిస్థితి ఏమిటి అనే ప్రశ్న ఇప్పుడు దేశమంతా వచ్చినటువంటిది. ఫస్ట్ టైం ఈ టైపులో ఐటీబీపీకి సంబంధించినటువంటి వాళ్ళందరూ కలిసి చుట్టుముట్టడం అన్నట్టు. యాజ్ ఫర్ ఇండియన్ యాక్ట్లో ఎట్లా ఉంటుందంటే కోర్టులే గతంలో తేల్చినవి డాక్టర్లు సమ్మెలకు దిగారు. ఇట్లాంటి ఇష్యూస్ జరిగినప్పుడు వైద్యపరమైనటువంటి లోపానికి సంబంధించి డిఎంహెచ్ఓ ఆధ్వర్యంలో ఒక కమిటీ, అంటే కంప్లైంట్ ఇస్తే పోలీసులు కాదు అది తీసుకోవాల్సింది, కలెక్టర్ తీసుకుని కలెక్టర్ డిఎంహెచ్ఓ ఆధ్వర్యంలో ఒక కమిటీని వేయాలి. 3 నిపుణులతో కూడిన కమిటీ. వాళ్ళు తప్పని తేలిస్తే సదరు డాక్టర్ మీద చర్య తీసుకుంటారు. అది యాజ్ ఫర్ నామ్స్ జరగాల్సింది. అట్లా జరగలేదు. పోలీసుల దగ్గరికి వెళ్ళి కేసు పెట్టమంటే పెట్టరు యాజ్ ఫర్ నామ్స్ కూడా. ఇది చాలామందికి తెలియదు కాబట్టి పోలీసుల్ని తిడుతున్నారు, లేకపోతే కనుక వీళ్ళని తిడుతున్నారు.